మాస్టర్ మనము చూస్తున్నామంటే ఈ మధ్యలో బాగా వైరల్ అవుతుంది టాపిక్ మనం మాట్లాడుతున్నాం బెట్టింగ్ అని. సో అందులో ముఖ్యంగా ప్రధానంగా మనకి వినిపిస్తున్న పేరు వర్ష సాయి. సో ఏంటి వాస్తవంగా అంటే తన గురించి అంటే ఫేమస్ అవుతున్నా అని చెప్పి అలా చేస్తున్నారా, అసలు ఏం అర్థం జనాలు ఒక కన్ఫ్యూజన్ ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే హర్ష సాయి అనే అతను ఏంటంటే ఆయన టిక్ టాక్ నుంచి కూడా ఫస్ట్ మోటివేషన్ వీడియోలు చేసేవాడు. అంటే జనాలకి ఆయన దేవుడు ఏంటంటే ఆయనకి ఇచ్చిన వాయిస్ సూపర్. ఆ వాయిస్ తోటి మోటివేషన్ చేసేవాడు, ఎవరు కూడా కేర్ చేయలే. దాని తర్వాత లిక్విడ్ని అది పెట్టి ఇది పెట్టి ట్యాబ్లెట్ తయారు చేయడం అది కూడా ఎవరు చూడలే. ఆయన మంచి వీడియోలు చాలా మంచి మార్గాన చాలా నడిచాడు. నేను చూసిన ఆయన వీడియోలు ఎవరు కూడా కేర్ చేయలే. ఎప్పుడైతే మంచి అనే పేరుని తీసుకొచ్చి వాడుకున్నాడో అప్పటి నుంచి ఫేమస్ అయిండు. ఆ ఫేమస్ ఎట్లా అయిండు, బీహార్లో ఒక పేదవాళ్ళ ఇంటికాడ పోయి ఒక చెట్టుకు నోట్లు పెట్టడం, ఒక ఇంటి ముందు కట్టలు పెట్టడం, వాటితో ఫేమస్ అయిండు. ఓకే, మనిషి తాటు. ఇప్పుడు నేను కూడా మంచిగా చేస్తున్నా. నేను 100 మంది మంచి అడిగితే 100 మందిలో 10 మందికి హెల్ప్ చేస్తా. ఆ 10 మంది కూడా జెన్యూన్ ఉంటేనే చేస్తా. నాకు బైక్ కట్టాలి, ఈఎంఐ కట్టాలి, వాటికి అంటే నేను కట్టను. నాకు 500 వేయాలంటే వాడు ఎట్లా అనిమోగోడైనా 500 రూపాయలు వేయను. మంచి వాడికి కాళ్ళు లేకపోతే కిడ్నీలు ఖరాబ్ చేస్తా. ఇప్పుడు ఈయన కూడా ఏం చేసిండంటే ఇట్లనే వచ్చిండు బయటికి. వచ్చిండు బాగానే చేస్తున్నాడు, ఖర్చు పెడుతున్నాడు. 1,00,000 రూపాయలు 100 రూపాయలు కట్టలు తీస్తున్నాడు, ఎందుకంటే పెద్దగా ఉంటాయి కాబట్టి పెట్టుకొని. ఆయన చేసే ఒక వీడియో చాలామందికి ఆసరా ఇస్తుంది. అరే హర్ష సాయి నా దగ్గరకు వస్తాడేమో. ఇంకోటి కూడా మన తెలుగు జనాలు ఏంటంటే కష్టపడటం చేత కాదు, ఉత్తగా కావాలి, సొమ్ము ఉత్తగా రావాలి. ఉత్తగా యాడ్ నుంచి వస్తుంది, ఉత్తగా వస్తుందా? ఉత్తగా వచ్చిన సొమ్ము నిలుతుందా? నిలవదు, దేనికో దానికి పోతుంది. ఇక ఒక వీడియో పెట్టగానే ఆ వీడియో కింద మొత్తం కామెంట్లు పెట్టడం, ఏమని, హర్ష సాయి గారు ప్లీజ్ అండి నాకు బాగలే. మంచిగున్నోడు పెట్టుడే, మంచికి చెడు పెట్టుడే. మంచి ఎంత ఉందో చెడు అంతే ఉంటుంది. రైట్ మాస్టర్. అంటే ఈ మధ్యలో ఈ బెట్టింగ్ యాప్లో ముఖ్యంగా ప్రధానంగా మనకి వినిపిస్తున్న పేరు హర్ష సాయి. హర్ష సాయితో పాటు కొంతమంది యూట్యూబర్ల పేరు కూడా బాగా వినిపిస్తుంది. అందులో ముఖ్యంగా హర్ష సాయి పేరు అయితే వినిపిస్తుంది. అసలు వాస్తవంగా ఏంది అంటే తను కూడా నోట్స్ పైసల కట్టతో కూడా వెళ్తూ ఉంటారు, చేస్తూ ఉంటారు. అవన్నీ నిజమైన నోట్లా అంటే? ఇంకొక డౌట్ ఏంటంటే ఈ మధ్యలో కొంతమంది పైసలు ఎగరేయడం కానీ, చాలా పైసలు ఇట్లా కింద వేసుకొని నేను గేమ్ ఆడుతుంది పైసలు వస్తున్నాయి ఇంకెందుకు లేట్ అని చెప్పి కూడా కొన్ని వీడియోస్ మనం చూస్తున్నాం. అవన్నీ వాస్తవంగా నిజమైన నోట్లా లేకపోతే ఏంది అంటే? ఇంకోటి కూడా అనుకుంటున్నారు ఏంటంటే అమెజాన్లో 100 రూపాయలు పెడితే ఒక నోట్ల కట్ట వస్తుంది, దానితో ఎంత ఇలా చేస్తున్నారని చెప్పి అంటున్నారు. మరి ఏంది మరి వాస్తవంగా అసలు ఏంటి ఆ స్టోరీ? ముందుగా ఏంటంటే తెలంగాణ పోలీస్ వారికి నా యొక్క విన్నపం అండ్ దాని తెలియజేస్తున్నా. సైబర్ క్రైమ్లో ఉన్నాయి పనులు చాలా ఉన్నాయి. ఇప్పుడు బెట్టింగ్ యాప్ వల్ల చాలామంది ఏదేదో చేసుకుంటున్నారు, లేకపోతే ఇక్కడి నుంచి పారిపోతున్నారు, చాలా చికాకులు చేసుకుంటున్నారు, దానికి మత్తుకు కూడా బానిస అవుతున్నారు. కారణం ఈ బెట్టింగ్ యాప్సే. ప్రజెంట్ ఏంటంటే మీరు ముంబై కానీ ఛత్తీస్గఢ్లో ఎక్కడైనా చూడండి, బెట్టింగ్ యాప్ ఎవరు ప్రమోషన్ చేసినా విత్ ఇన్ సెకండ్లో అరెస్ట్ కూడా ఎలా ఉంటుంది తెలుసా? పోలీస్ స్టేషన్ బయట బట్టలు ఇప్పి కూర్చోబెట్టి వాళ్ళని తీసుకొని సోషల్ మీడియాలో పెట్టడం బయట. మరి ఇక్కడ కొంచెం ప్లీజ్ సార్ అర్థం చేసుకొని ఎవడు బెట్టింగ్ యాప్ చేసినా ఫస్ట్ డైరెక్ట్ అరెస్ట్ చేయండి. ఎందుకంటే బెట్టింగ్ యాప్ వల్ల మీకు తెలియదు, జూదం అనేది చాలా డేంజర్. దీని ప్రకారంగా వస్తే హర్ష సాయి గారు ఫస్ట్లో ఎట్లా అంటే 3-4 బెట్టింగ్ ప్రమోషన్స్ చేశాడు. బెట్టింగ్ ప్రమోషన్ చేశాడు. ఆయనకు కూడా కంపల్సరీ పెద్ద పెద్ద గ్రూప్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద సోషల్ మీడియా ఉంది. నాకు హర్ష సాయి గురించి నచ్చకపోవడం కారణం ఏంటంటే లెఫ్ట్ పక్క రైట్ పక్క మాస్కులు పెట్టుకోవటమే నచ్చదు. ఎందుకంటే ఇప్పుడు నేను ఎన్నో చేసిన, ఎక్కడ కూడా చెప్పలే. 15 సంవత్సరాల క్రితమే మా ఇంటి దగ్గర ఒక శివుడి గుడికి సౌండ్ సిస్టమ్ ఇప్పించిన, కొన్ని మజీతులకి సౌండ్ సిస్టాలు ఇప్పించిన, కొన్ని ఎన్నో చేసిన. కానీ అప్పుడు ఏంటంటే సోషల్ మీడియా లేదు చెప్పుకోవాలంటే. ఇప్పుడు నా త్యాగమే లవ్ మ్యారేజ్కి అంక చేసిన, నా లైఫే లవ్ మ్యారేజ్ చేసుకోవాలని, ఒక పేదవాళ్ళ అమ్మాయికి లైఫ్ ఇవ్వాలి, ఒక మంచి చేయాలని. కానీ హర్ష సాయి గారు ఏంటంటే ఇటుపక్క మాస్క్ పెట్టుకోవటం వల్ల నాకు డౌట్ వస్తుంది. ఎందుకంటే ఆయన ఎప్పుడో ఒకళ్ళకి ఒక 100 రూపాయల కట్టలు పట్టుకుంటాడు. అవి నిజమే కట్టలు. మరి ఆయన ఇచ్చేది కూడా మన తెలుగు వాళ్ళకి ఇయ్యడు, ఎక్కడో బయట ఛత్తీస్గఢ్ అటు ఇటు పోతుంటాడు. ఇప్పుడు ఇస్తున్నాడు. ఎందుకు ఇస్తున్నాడు అంటే ఇప్పుడు ఆయన ఫేమస్ అయిపోయిండు, యూట్యూబ్ ఛానల్లో వాటిలో ఇట్లా డబ్బులు వస్తున్నాయి. కానీ మన తెలుగు జనం ఏంటంటే చాలామంది కూడా ఇంకా ఫ్రీగా వస్తాయి. ఫ్రీగా ఎందుకు వస్తాయి? అవునా కదా? 10 లక్షలు వడ్డీకి ఇస్తే కూడా వాడు రేపు ఇస్తాడా లేదని గ్యారంటీ లేదు. ఇప్పుడు డబ్బులు తీసుకున్నాడు కూడా పోలీస్ స్టేషన్లో కేసు పెడితే పోలీసు వాళ్ళు ఏమంటారు, ఇచ్చినప్పుడు తీసుకోవా, వాడి దగ్గర లేకనే తీసుకున్నాడు, ఎందుకు ఇచ్చినాను అనే రోజులు.
అట్లాంటి ఏరే వాడు ఎందుకు ఇస్తాడు ఉత్తగా? అవునా కదా? 500 నుంచి 5,000 వరకు ఇచ్చేటోడే నిజం. 5 లక్షలు ఇస్తాడు, 10 లక్షలు ఇస్తాడు అనేది ఫేక్. 500 నుంచి 5,000. ఒకరోజు నైట్ సిట్టింగ్ కాదు, అర్ధగంట సిట్టింగ్ కూర్చుంటే పెద్ద బార్ షాప్లో 5,000 అయిపోతాయి. ఎవడైనా వీడియో పర్పస్ కోసం 500 నుంచి 5,000 ఇస్తాడు. వాడు ఎంత పెద్ద స్టార్ అయినా కానీ. ఒకవేళ పెద్ద సినిమా స్టార్లు ఏమన్నా లక్షలు కోట్లు ఇస్తే వాళ్ళు గ్రేటు. వీళ్ళని చూసి కింద కామెంట్లు పెడతారు నెంబర్లు. మా అమ్మాయి పెళ్లి చేయాలి సార్, నాకు కాల్ ఖరాబ్ అయింది సార్, నాకు అది పోయిందని. హర్షసాయికి తగ్గట్టు మోసగాళ్ళు తయారయ్యారు. హర్షసాయికి తగ్గట్టు మోసగాళ్ళు ఎట్లా తయారయ్యారంటే, నువ్వు కింద ఇచ్చిన నెంబర్లతోటి వాళ్ళకు గ్రూప్ పెట్టుకుంటారు. ఏం గ్రూపు? బ్రాడ్కాస్ట్ గ్రూప్. పేరు బ్రాడ్కాస్ట్ గ్రూప్ పెట్టుకొని ఇలా మోసాలు ఎలా ఉంటాయంటే, ఇప్పుడు ఈ పిల్లగాడు ఉన్నాడు. ఓకే. ఈ పిల్లగాడికి ఏమైంది? కాళ్ళు, 2 కాళ్ళు మొత్తం పడిపోయినాయి, మెదడు ఖరాబ్ అయిపోయింది. ఈ పిల్లగాడుల భార్య ఏం చేస్తుంది? హర్షసాయి పెట్టిన వీడియో చూస్తుంది. అమ్మో మా ఆయనకి హర్షసాయి హెల్ప్ చేస్తాడు, బాగుంటుంది అని చెప్పి స్టార్ట్ అవుతుంది. ఓకే. కింద కామెంట్ పెడుతుంది నెంబరు. ఆ నెంబర్కి లింక్ వస్తుంది. ఓకే. లింక్ ఏం లింకు? ఇదివరకు ఫేస్బుక్లో కొన్ని దీనికి ఒక బ్యాచ్ ఉండేది, చాటింగ్ లింకులు. అట్లా లింక్ ఓపెన్ చేయగానే వీడియో కాల్ ఇలా వస్తుంది. వచ్చిందా వీడియో కాల్? ఇక్కడ వీడియో కాల్లో మాట్లాడింది ఎవరు? ఒక చిన్న పిల్ల. ఈ అమ్మాయికి పెళ్లి చేయాల. ఓకే. తర్వాత సెకండ్ వీడియో కాల్, దండం పెట్టింది. ఏముంది ఫోటో? సెకండ్ వీడియో కాల్లో కూడా అలాగే నవ్వుతుండో, అదే డ్రెస్, అదే కటింగు. థర్డ్ వీడియోలో 3వ రోజు సేమ్ అదే వీడియో కాల్, సేమ్ అదే అమ్మాయి మారింది, సేమ్ ఇదే. ఇక 5వ రోజు వీడియో కాల్. 5వ రోజు వీడియో కాల్ వచ్చింది. 5వ రోజు వీడియో కాల్ ఏమొచ్చింది? హర్షసాయి వీడియో కాల్ ఏమంటాడు? హాయ్ అండి, నేను హర్షసాయిని, మీకు ఏం కావాలి, ఏం హెల్ప్ కావాలి, కథం కట్టు. సెకండ్ రోజు కూడా హాయ్ అండి, నేను హర్షసాయిని, మీకు ఏం కావాలి, హెల్ప్ కావాలి, కట్టు. హాయ్ అండి, నేను హర్షసాయిని, మీకు ఎంత హెల్ప్ కావాలి, కట్టు. ఒకటే బిట్టు, ఒకటే క్లిప్పు, అదే డ్రెస్సు, నవ్వుతూ ఉంటారు అంతే. వీడియో కెమెరాకి ఇలా ఉంటుంది సెల్లు, దీంట్లో వీడియో ప్లే అవుతుంది. వీళ్ళు ఏం చేస్తారు? అమ్మో నాతో హర్షసాయి మాట్లాడిన జీవితం ధన్యమైంది అనగానే మన కింద చాటింగ్లో, సార్ మా అమ్మాయి పెళ్లి చేయాలి సార్, నాకు ఒక 5 లక్షలు కావాలి సార్, నాకు ఖాళీ ఇరిగింది సార్, నాకు 10 లక్షలు కావాలి సార్, నేను నెల రోజుల నుంచి మంచాలు లేను సార్, నాకు ఒక 2 లక్షలు కావాలి. పంపించగానే ఎమ్మటే వీళ్ళకి దొరికింది. ఇక తర్వాత నెక్స్ట్ డే కూడా మళ్ళీ హర్షసాయి కథం. ఇక్కడ వీళ్ళకి ఏముంటుంది? ఇక బులక్ అంటుంటుంది అనమాట. ఎవరికైనా ఉంటుంది, అమ్మో నాకు హర్షసాయి కోట్లు ఇస్తుండే, లక్షలు ఇస్తున్నాను. ఎమ్మంటే వాడేం చేస్తాడో, దొరికిందని సందని చెప్పి చాటింగే, లేకపోతే వాడికి వాయిస్ మెసేజ్ పెడతాడు. అమ్మ మీకు 7 లక్షలు అడిగినరు, 7 లక్షలకి ఇప్పుడు నేను GST కట్టాలా, GST ఎంత కట్టాలి? 7 లక్షలకి 14,000 కట్టాలా. మీరు 14,000 సెండ్ చేయగానే మీకు GST పంపిస్తా అంటాడు. ఇగో మీకు డబ్బులు లెక్కేస్తాను అని చెప్పేసి డబ్బులు లెక్కేసే వీడియో. అది కూడా డబ్బులు లెక్కేసే వీడియో. అందుకు అన్నీ ఉన్నాయి. కట్టలు లెక్కేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్, మోసబొమ్మకండి. కట్టలు లెక్కేసిండా? కట్టలు లెక్కేయగానే కట్టలు లెక్కేసిండు. ఇక బ్యాంక్ మేనేజర్తో మాట్లాడుతున్నాం, మీకు పంపించడానికే GST కట్టాలి ఇక్కడ అనగానే 15,000 కట్టేస్తారు. 15,000 కొట్టేస్తారన్నమాట. 15,000 ఎట్లా కొట్టేస్తారు? SBI బ్యాంక్ అకౌంట్ ఇస్తాడు, ఫోన్ నెంబర్ పోకపోతే మొత్తం SBI బ్యాంక్ అకౌంటే. ఇట్లా మొత్తం టోటల్ పంపిస్తారు. ఇట్లా 14,000 రూపాయలు 2 సార్లు ట్రాన్స్ఫర్ చేసింది. ఇది ఎవరు మొత్తం చేసేది? హర్షసాయి పేరు మీద జరిగే మోసం. ఇట్లా 75,000 మోసం పోయింది. ఒకటే అమ్మాయి 75,000 మోసపోయింది. ఒక అమ్మాయి 54,000 మోసపోయింది. ఒక అమ్మాయి విజయవాడలో 4 లక్షలు మోసపోయింది. ఒక అతను కాలు లేదు పాపం, మొత్తం కాలు కొట్టేసిర్రు, ఆయన 1,25,000 మోసపోయిండు. ఒక ఆమె డైరెక్టు విజయవాడలో ఉంటుంది, మొత్తం డైరెక్ట్ ఆమె చచ్చిపోవటానికి, ఇక చచ్చిపోవటం ఆమెకు ఆధారం ఏం లేదనమాట. ఒక పేపర్లో రాసి మీకు కట్టు చదవస్తుందిగా, చదవండి, తెలుగులో చదవండి. నన్ను మోసం చేశాడు రాజాసింగ్, ఆయన నెంబర్ 957. క్లారిటీ లేదు. ఓకే, 7,500 కొట్టింది, 7,500 కొట్టింది. ఆమె ఏం చూసి మోసపోయింది? వాడి ఫోటో, ఇక వాడితో చాటింగ్ చేసిన ఫోటో. ఇది నాకు ఫేస్బుక్లో కామెంట్ పెట్టిన కామెంట్లు. ఎట్లా అంటే, ఎవరైనా ఆయన హర్షసాయి గారు ఏం చేస్తుండే, వారానికో నెలకో ఒకరికి హెల్ప్ చేస్తుండు.
ఆ హెల్ప్ పేరు మీద ఎంతమంది మోసపోతారు. అంటే ఇప్పుడు హర్ష సాయి గారు ఎవరైతే ప్రాబ్లంలో ఉన్నాడో చూస్తారు, కానీ ఆయన మీద ఎలిగేషన్ అవుతుందని చూస్తాడు. చాలా చాలా టీవీలలో చెప్తున్నారు హర్ష సాయి పేరు పోసం. నేను ఇప్పుడు ట్రెండింగ్ ఎందుకు కొట్లాడుతున్నంటే, హర్ష సాయి గారు ఎక్కడున్నా ఈ తప్పులు నేను చేయట్లేదు, దీనికి నాకు సంబంధం లేదు అని ఒక వీడియో ఎందుకు పెట్టాడు? పెట్టాలి కదా. ఇప్పుడు వాటికి వీటికి నాకు సంబంధం లేదు, ఎవరు అడిగినా మీరు పేరు చెప్తే ఫోటోలు చూపిస్తే వీడియోలు ఇవ్వద్దు, డబ్బులు ఇవ్వద్దు, మీకు ఏదైనా అవసరం ఉంటే నేనే వచ్చి మీ దగ్గరికి మిమ్మల్ని చూస్తా, మీరు వీడియోలు పెట్టుకోండి చాలు సోషల్ మీడియాలో, నేనే మీ దగ్గరికి వస్తాను ఎందుకు చెప్పట్లే? ఆయన 50 ఇచ్చేది ₹1,00,000, మోసపోయేది లక్షలు ఎందుకు బయటికి రావట్లే నేను అడుగుతున్నా. కరెక్టా కదా? ఇప్పుడు జనాలకి నేను గివ్ అవేసి ఇస్తున్నా కాబట్టి నాకు రోజు సార్ హర్ష సాయి గారి పేరు మీద మోసపోయినా. నేను రీసెంట్గా ఇన్స్టాలో ఒక వీడియో పెట్టా, ఒకటే రోజులో 1M పోయింది. దాని కింద మొత్తం కామెంట్లు మొత్తం వీళ్ళే, సార్ నన్ను మోసం చేసిండు, సార్ నన్ను మోసం చేసిండు, సార్. ఇప్పుడు ఇదివరకు మీరు బ్యాడ్ కామెంట్లు నటన స్టార్ వాళ్ళు చదివేది అడిగేది, అరే నేను అన్నాడు అది అన్నాడు. ఇప్పుడు చదవండి అన్ని హర్ష సాయి మీదనే ఉంటాయి. నన్ను హర్ష సాయి పేరుతో మోసం, హర్ష సాయితో పేరుతో మోసం అని. ఇది ఎందుకు తెలవట్లే ఆయనకే అంటున్నాను నేను. తెలవాలి కదా, తెలుసుకోవాలి కదా. మరి మెగాస్టార్ చిరంజీవి మీద మోసం చేయట్లేదు, పవన్ కళ్యాణ్ గారి మీద మోసం చేయట్లేదు, అల్లు అర్జున్ గారి మీద మోసం చేయట్లేదు. నాకు తెలిసి ఇది చేయించేది హర్ష సాయి గారే అనుకుంటున్నా. ఓకే, అంటే దీని వెనకాల కారణం హర్ష సాయి మరి పెట్టాలి కదా వీడియో. అంటే పెట్టకుంటే హర్ష సాయి చేసినట్టే. మరి అవును, ఇప్పుడు అక్కడెక్కడో పిల్లగాడికి కాళ్ళు లేవు, అక్కడెక్కడో పిల్లగాడికి స్థలం ఇప్పించాలని తెలుసుకుంటాను, కానీ సోషల్ మీడియాలో ఇది వైరల్ అయింది ఎందుకు చూసుకోవట్లే? వాళ్ళ అమ్మ పంపియదా, నాన్న పంపినా, ఫ్రెండ్ పంపినా, పక్కన ఇద్దరు మాస్క్ గాలు పంపిరా, లేదా ఎవరు పంపిరా ఆయనకి? ఇది ఎందుకు బయటకు తీసుకురావట్లేదు? ఒక వీడియో పెట్టొచ్చు కదా, వీడియో పెట్టడం వల్ల మంచిదే కదా, నీ వల్ల 10 మంది అయితే లాస్ అవుతారు కదా, ఆ లాస్ అయిన వాళ్ళకి చెప్పాలి కదా. అది నేను అడిగేది. అంటే హర్ష సాయి అన్ని చేపిస్తానని చెప్పి మీరు అంటారు. మనం పెట్టకపోతే అంతే అవుతుంది. ఇప్పుడు నేను ఇప్పటికి 15 వీడియోలు పెట్టినా, ఒక్కొక్క వీడియో 10 లక్షలు, 5 లక్షలు, 7 లక్షలు, 3 లక్షలు, 2 లక్షలు పోతుంది. కంపల్సరీ చూస్తారు కదా. ఇప్పుడు ఎవడన్నా ఒకటి చూడాల్సిందేగా. నాకు 2,70,000 ఫాలోవర్స్ ఉన్నారు. ఆ 2,70,000 ఫాలోవర్లో ఎక్కడున్న దూరం వాళ్ళ ఇంటి పక్కనోడు, అక్క పక్కనోడు, ఈ పక్కనోడు, డ్రైవరో లేదా వాటర్ బాయో ఎవడో ఒకడు ఉండడా? చూడ్డా. కానీ ఎందుకు స్పందించట్లేదు? స్పందించకపోతే ఆయన చేసిందని అనుకుంటున్నాం మేము. ఓకే, అంటే తను ఆ బెట్టింగ్ యాప్స్ వల్ల కొన్ని కోట్లు సంపాదించిండు. అంటే దానికి బ్రాండ్ అంబాసిడర్ లాగా, అంటే ఒక బెట్టింగ్ కి కొన్ని 19 కోట్లు 20 కోట్లు తీసుకుంటాడు. 19 కోట్లు 20 కోట్లు ఏం కాదు కానీ లక్షలలో తీసుకుంటాడు. ఎందుకంటే లక్షలు తీసుకుంటాడు అంటే ఇప్పుడు ఆయనకి మొత్తం ఎంలో ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి లక్షలలో తీసుకుంటూ ఆయన ఏంటంటే ఆ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ని బయటికి తీయట్లే. అప్పుడు ఏదో కొంచెం ఫేమ్ అయిన తర్వాత 1M ఫాలోవర్స్ ఉన్నారో చేసిండు. ఇప్పుడు ఫేస్బుక్లో కానీ ఆయన ఎక్కువ ఏం చేస్తాడంటే క్రికెట్ బెట్టింగు, ఈ మామూలుగా బయట తెలియని బెట్టింగ్స్ చాలా ఉన్నాయి, వాటిలలో చేస్తున్నాడు. సరే ఏమైనా చేసుకొని జనాలకు మంచిగానే చేయని అబ్బా, మంచిగానే చేయకపోని ఆయన పేరు వల్ల జనాలు మోసపోతుర్రు, దానివల్ల ఏమంటావు? ఓకే, అంటే ఇప్పుడు మీరు కొట్లాడేది కేవలం హర్ష సాయి అనే ఒక వ్యక్తి వల్ల ఒక మంచి చేస్తే 100 చెడు అవుతున్నాయి. 100 చెడు అవుతున్నావు. నువ్వు 50,000 ఇస్తే ఇక్కడ లక్షలు పోతున్నాయి కదా. ఇప్పుడు లక్షలు పోతున్నాయి. ఇప్పుడు నా దగ్గరకు వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చింది ఒక ఆమె, ఏడ్చింది, నువ్వు హర్ష సాయి అంటుంది. మరి ఇప్పుడు తగలదా? ఇప్పుడు అమ్మాయికి 75,000 రూపాయలు పోయినాయి అంటే వాళ్ళ పెళ్లి కోసం దాచుకున్న డబ్బులు ఎవరు ఇవ్వాలి? వాడు ఇప్పటికి కూడా వీడియో కాల్ మాట్లాడుతున్న డబ్బులు తీసుకున్నాడు. మరి హర్ష సాయి ఎందుకు స్పందించట్లే, ఎందుకు వీడియో పెట్టట్లే? ఒక ప్రెస్ మీట్ ఇవ్వమను. అవునా కదా? అమ్మకి ఆకలి అర్థమైంది, నొప్పి అర్థమైంది, అంత అర్థమవుతుంది. ఆయన అమ్మలాంటోడే కదా. మరి ఆయన ఎందుకు అర్థం చేసుకొని జనాలను పట్టించుకోవట్లే? అంటే ఇది ఆయనే చేస్తున్నాడని అర్థం. సో ఆయన స్పందించే వరకు తనపైన కంపల్సరీ పెడుతూనే ఉంటా. ఎవడొచ్చినా పీకేది ఏం లేదు, భయపడేది ఏం లేదు, డైరెక్ట్ పెడుతూనే ఉంటా. ఎందుకు పెడుతుంటానంటే ఆయన వల్ల మంచి జరిగితే లేపుతాం, చెడు ఎందుకు జరగాల? ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారు కొన్ని లక్షలకు మంచి చేసిండు, కొన్ని తెలవని చేసిండు. ఆయన పేరు మీద ఎవడన్నా మోసం చేస్తాడా? చేయట్లే కదా. చేయాలంటే అందరి పేరు మీద చేయొచ్చు కదా. హర్ష సాయి ఒక్కటి దొరికిందా? ఓకే, సో అంటే తను బయటకు వచ్చి చెప్పేవాళ్ళు తనపై నిందలు మోస్తూనే ఉంటారు. నిందలు కాదు, నిజాలు చూపిస్తున్నాను. ప్రూఫ్స్ విత్ ప్రూఫ్స్ మా ఇంటికి వచ్చిర్రు. హర్ష సాయితో వీడియో కాల్ మాట్లాడిన ప్రూఫ్స్ ఉన్నాయి. అంటే ఉదాహరణకు చెప్పాలంటే సేమ్ మన దగ్గరికి క్యూబ్టీ దగ్గరికి ఒక ఫ్యామిలీ వచ్చింది. అవును, చిన్న పాపకి ఆపరేషన్ చేసిన బతుకుతుంది. అవును. సో ఆ పాపకి కట్టలేని సిచ్యువేషన్ లో తిరుగుతూ ఉంటే హర్ష సాయి పేరు మీద వాళ్ళ దగ్గర ఏమీ లేవు. అవును, అప్పు చేసి మరి హర్ష సాయి పేరు పైసలు ఇస్తే లాస్ట్ ముంచిపోయారు. అవును. ఆ తండ్రి ఆ కూతురు ఇప్పుడు ఇంకా రోడ్ల పని తిరుగుతుంది. దుబాయ్ నుంచి కాల్ వచ్చిందండి ఫేస్బుక్లో, 50,000కు మోసం చేశాడంటే వీడియో పెట్టమని చెప్పిన. వీడియో పెట్టండి సార్, నేను కంపల్సరీ వీడియో అప్లోడ్ చేస్తా అన్న. వీడియో పెట్టండి, మధ్యలో మాట్లాడి పెడతాను. ఖమ్మం నుంచి ఒక ఆయన ప్రభాకర్ని, ఆయన కూడా 25,000కు మోసపోయినంట. ఎంతోమంది బాధితులు ఉన్నారు. అందుకోసం అంతమంది బాధితులకు నువ్వెందుకు బానిస అవుతున్నావు? నువ్వెందుకు తప్పు చెప్పట్లే? ఒక వీడియో పెట్టు. వీడియో పెట్టడం వల్ల ఏం కాదు కదా.
అవునా కదా? ఇప్పుడు నేనున్న నన్ను ట్రోల్ ఇవ్వడం చేయని చెప్పుతో కొడతా. ఎందుకంటే నేను స్ట్రాంగ్, ఎప్పుడు ఎక్కడ తప్పు చేయలే, మంచి వీడియోలు చేసుకుంటా, 10 మందికి హెల్ప్ చేసుకుంటూ వస్తా. నా మీద నువ్వు వీడియో పెట్టడానికి ఎవడివి? నేనేమైనా తప్పు ఉంటే పెట్టుకో, తప్పు చేస్తే 100 పెట్టు పడతాం, తప్పు చేయకపోతే చెప్పుతో కొడతాం. ఓకే, అర్థసాయి కూడా అదే చెప్తున్నా, ఒక వీడియో పెట్టమని చెప్తున్నా. ఊరిని అమ్మ లక్షలు మోసపోయని చెప్పి నాకు ఎన్ని అయ్యే, ఎవడు చూసిన సార్ అర్థసాయి గారు మోసం చేశారు సార్ నన్ను 25,000 35,000 అంటే వీడియో పెట్టమంటున్నా, డైరెక్ట్ ప్రూఫ్స్ పంపించమంటున్నా. నీకు ఇంకోటి కూడా చూపిస్తా. నిన్ననే పాపం ఒక అమ్మాయి ఫోన్లో మాట్లాడమంటే కూడా మాట్లాడిస్తా, ఇప్పుడే మాట్లాడిస్తా. అర్షసాయి గురించి ఇప్పుడే మాట్లాడిస్తా. వినండి ఫ్రెండ్స్, ఆ అమ్మాయి ఎట్లా బాధపడుతుందంటే ఘోరంగా బాధపడుతుంది. మాస్టర్ నా పేరు మీద, హర్షసాయి పేరు మీద నన్ను ఘోరంగా నా మీద ఇప్పటికీ ట్రోల్ చేస్తున్నారు, డబ్బులు అడుగుతున్నారని. ఇప్పటికీ కూడా డబ్బులు అడుగుతున్నారంట అమ్మాయిని. ఇప్పటికీ అమ్మాయి నన్ను బెదిరిస్తున్నాడు మాస్టర్ అంటుంది. హర్షసాయి పేరు మీదనే డైరెక్ట్. నిన్న నాకు వీడియోలు పెట్టింది, మాస్టర్ మీరే మాట్లాడాలి మాస్టర్, మీరైతే కట్టు మాట్లాడుతున్నారు, బాగా చెప్తున్నారని. అంటే మీకు ఇన్స్టాగ్రామ్లో వాళ్ళ మెసేజ్లు సో అన్ని హర్షసాయి గురించి పెడుతున్నా. అంటే సిచ్యువేషన్ మొత్తం ఇప్పుడు అదే నడుస్తుంది కదా, బెట్టింగ్ యాప్ నడుస్తుంది, ముఖ్యంగా బెట్టింగ్ యాప్ది నడుస్తుంది. బెట్టింగ్ యాప్తో పాటు ఈ మోసాలు నడుస్తున్నాయి. మోసాలు ఘోరంగా నడుస్తున్నాయి మోసాలు. ఈ ముందు ఎక్కడ ఉందో దొరకట్లే నెంబరు. ఎంత ఘోరంగా అంటే అమ్మాయిని బెదిరిస్తున్నారు డైరెక్ట్. ఫోన్ చేసి డబ్బులు వేస్తావా ఏవా, హర్షసాయిని మాట్లాడుతున్నా, డబ్బులు వేస్తావా ఏవా. అందుకోసం హర్షసాయి గారు మీరు ఏడున్నా మీ పేరు ఇజ్జత్ మాన మొత్తం పోగొట్టుకుంటారు. మీరే అర్జెంటుగా ఒక వీడియో పెట్టండి, ఒక ప్రెస్ మీట్ ఇవ్వండి, మీకే మంచి వస్తుంది. పక్కన ఇద్దరున్న పక్కన మాస్క్ కాలని తీసేయండి ఫస్ట్. ఓకే, మీరంటే పగ కాదు, మీరంటే కోపం కాదు, మీ వల్ల 10 మంది లాస్ కావద్దు. ఓకే రైట్. హర్షసాయి విషయం పక్కన పెడితే మాస్టర్ ఇప్పుడు మొత్తం బెట్టింగ్ అయితే నడుస్తుంది. ఆ బెట్టింగ్లా ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ చాలామంది, అంటే ఆ ఇన్స్టాలో ఫేమ్ అయిన వాళ్ళు, చిన్న యాక్టర్స్ కూడా చాలామంది ఈ బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేయడం జరుగుతుంది. సో బెట్టింగ్ యాప్ నేరమంటూ కూడా సెంట్రల్ నుంచి మనకు వస్తే కూడా ఇంకా నడుస్తుంది. అంటే విచ్చలవిడిగా పైసలు పడేసే అంత, ఆ బెడ్ పైన పైసలు పెట్టుకున్నంత కూడా నడుస్తుంది ఇక్కడ. ఇప్పుడు జనాలు ఏమైందంటే ఉత్తగా వచ్చే సమ్ముకు అలవాటయ్యారు, ఉత్తగా వస్తుంది అనుకున్న దానికి అలవాటయ్యారు. ఏంటంటే జనాల నాడిని పరిచిని బట్టి ఈ ఉన్న ఇన్ఫ్లుయెన్సర్ వాడుకుంటున్నారు. ఎలా అంటే ఫ్రెండ్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ ఒకటే, మీరు ఏం చేసినా మంచిగా చేయండి, చెడు చేయమాకండి. ఇప్పుడు నీకు వచ్చిన ఫాలోవర్స్ నిన్ను చూసి ఎందుకు వస్తారంటే నీ వల్ల ఎంటర్టైన్మెంట్ ఉండదు, నీ వల్ల డబ్బులు పోతాయి, నీ వల్ల దానివల్ల అయితే ఫాలోవర్స్ రారు. మీరు వచ్చిన అవకాశాన్ని జరగొట్టుకోకుండా ఈ బెట్టింగ్ ప్రమోషన్లో చాలా డేంజర్. ఇంకోటి కూడా చెప్తానండి, ఎవరెవరైతే బెట్టింగ్ చేసిర్రో వీళ్ళందరినీ లోపడేయకపోతే అడగండి, పక్కా. ఎప్పటికైనా నువ్వు చూడు, నేను చెప్తున్నా, ఈ నెల ఆఖరి వరకు కంపల్సరీ అరెస్ట్ చేస్తారు పక్కా. ఎందుకంటే ఇది చాలా పెద్దగా అవుతుంది, చాలా పెద్దగా అవుతుంది. ఇది కంపల్సరీ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసే వాళ్ళు ప్రతి ఒక్కరిని కూడా అరెస్ట్ చేస్తారు, పక్కా అరెస్ట్ చేస్తారు. నేను బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేయను. ఇన్ఫ్లుయెన్సర్ అయితే నాన్న ఎప్పుడు ట్రెండింగ్లో ఉండాలా, నేను 10 మందికి హెల్పింగ్ చేయాలా, 10 మందికి వీడియోలు చేయాలా, 10 మందికి మంచి చేయాలా, గేమ్స్ పెట్టాలా, గివ్అవేస్ ఇవ్వాలనే చేస్తా. కానీ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ వల్ల ఏమి రాదు. తిట్లు పిల్లగాలని తిట్టించుకోవడం తప్ప ఏం రాదు. ఎందుకంటే ఇప్పుడు నా మాట ఇవ్వడానికి ఒక 50 రూపాయలు అనుకో, ఈ బస్ బట్టికి 50 రూపాయలు పెట్టినరా పోయినాయి అంటాడు. తర్వాత ఒక 10,000 పోయింది అనుకో, ఎందుకు అనిపించుకోవాలా, అంత అవసరం ఏముంది. వాడెవడో మన అమ్మని భార్యని తిడితే మనకు బాధ అనిపిస్తుంది అనిపిదా? అది ఎవడికి అనిపిస్తుంది అంటే వాళ్ళకైతే అనిపిస్తుంది. నేను స్వయాన కష్టపడి వచ్చిన కాబట్టి నన్ను ఒక్కడు తిట్టినా కానీ కంపల్సరీ గొడవ పెట్టుకుంటా. వాడన్నా ఉండాలా, నేను ఉండాలి, గొడవ పక్కనే. ఎందుకంటే మనం ఎందుకు తిట్లు పడాలి ఒకరితోటి? అవునా కదా? మనం చేసేది ఎంటర్టైన్మెంట్. నువ్వు చేసే వీడియోలో న్యాయం ఉంటే చూడకపోని, ఇప్పుడు కాకపోతే రేపు అవుతాం, రేపు కాకపోతే ఎల్లుండి అవుతాం, కాకపోతే దళిద్రం రా అనుకుంటాం. అంతేగాని ఎప్పుడో ఒకరితో ఎప్పటికీ బెట్టింగ్ చేయను, పక్కా మాట, మదర్ ప్రామిస్. అమ్మ మీద ఒట్టు, పిల్లల మీద ఒట్టు. ఒకవేళ చేసినట్టయితే హైదరాబాద్ ఇడిచిపెట్టి వెళ్ళిపోతా, పక్కా. 50 లక్షలు ఇస్తాను. 50 లక్షలు కాదు, హైదరాబాద్ ఇడిచిపెట్టి వెళ్ళిపోతా. అంత దూరంగా ఉంటారు అంతే. ఓకే మాస్టర్, ఆ నేటి సమాజానికి చాలా మంది యువత ఇప్పుడు బెట్టింగ్ అలవాటు పడుతున్నారు, చాలా మంది బెట్టింగ్ చేస్తున్నారు. కొన్ని ఆల్రెడీ గతంలో నుంచి మనం చిన్న ఉన్నప్పటి నుంచే నేర్చుకున్నాం. బెట్టింగ్ వల్ల ఆస్తులు అమ్ముకున్న వాళ్ళు, పిల్లని వదిలిపెట్టినోడు, పొలాన్ని అమ్ముకున్నాడు, భూమిని వదిలిపెట్టిన పక్క పచ్చికి చెప్పాలంటే పేకట వద్దు, అది పచ్చిగా అంటే ఇది. ఓకేనా? ఇక అదొక జూదమే, ఇదొక జూదమే. అట్లా అంటే చాలా మంది కూడా నాశనమైన వాళ్ళు
ఇట్లనే ఉన్నారు. ఇప్పుడు జూదం అంటే అన్నీ వస్తాయి, ఇది కూడా జూదమే. అప్పుడేమో చిన్నప్పుడేమో అష్టచెమ్మ ఆడేది, ప్యాక్ ఆట ఆడేది, ఇప్పుడేమో మొత్తం మొబైల్లోనే అంతే. కానీ ఒకటే, ఎవడో యాప్ పెట్టినోడు మనకి ఎందుకు డబ్బులు ఇస్తాడు? వాడికి ఏం లేదు, బెనిఫిట్ లేదు, వాడికి ఏం లేదు. జనాల్ని చేయడానికి యాప్లు పెడతాడు. మీరు నిజంగా కూడా లోన్లు తీసుకునే వాళ్ళకి చెప్తున్నా, ఇప్పుడు మగోడు కష్టపడితే ఏ పనేం చేసుకోవచ్చు, అవునా కదా? ఆడది పిల్లగాళ్ళతో 9 నెలలు కడుపులో ఉండి పిల్లగాళ్ళని మోసే ఆడదే ఆర్టీసీ డ్రైవర్, ఆటో దొరుకుంటుంది, బజ్జీలు వేసుకుంటుంది, దోశలు వేసుకుంటుంది. మగవాళ్ళకి ఏమైంది? మీకేమన్నా మీరేమన్నా పని చేసుకొని బతకొచ్చు కదా, అవునా కదా? నేను యాక్చువల్గా ఇది ఇట్లాంటి వాళ్ళు అయితేనే చేస్తారు. అంత ఘోరంగా తయారైపోయారు. ఎందుకంటే పని చేతగాక ఇంకా వాళ్ళనన్నా ఏం పాపం వాళ్ళు వేరే వాళ్ళ దగ్గర వేరే వాళ్ళు అడుక్కొని వేరే వాళ్ళ దగ్గర అడుక్కొని వాళ్ళు వేరే మొగోళ్ళకి పెడతారు. మన మొగోళ్ళు అంతకంటే ఘోరంగా తయారయ్యారు. వాళ్ళన్నా వేరే వాళ్ళ దగ్గర అడక్కొచ్చి వాళ్ళకి వీళ్ళకి పెట్టి ఇంకా వీళ్ళని జాతర. కానీ మన వాళ్ళు అంతకంటే ఘోరంగా తయారైపోయారు. ఎలా అంటే పని చేయకపోవటం ఇంతే, ఇక ఏముండదు. ఇట్లా చూసుకుంటా పేకాటకి వీటికి గలీజ్గా అలవాటైపోయి బాగా అలవాటైపోయారు. ప్రజెంట్ ఇప్పుడున్న యూత్ అయితే వీటికి బాగా అలవాటైపోయారు. కానీ ఇప్పుడు వచ్చే నెక్స్ట్ ఉండే జనరేషన్ మాత్రం చాలా చిల్లర్ జనరేషన్, చాలా ఘోరమైన జనరేషను. కాపాడుకోవాల్సి వస్తుంది కాదు మన పిల్లల్ని అసలు ఎట్లా అనుకుంటానో, అమ్మని అసలు అమ్మ తల్లిదండ్రులు అంటే గౌరవమే లేదు. తల్లిదండ్రులకు పిలగాలని చూస్తే అట్లా తయారు చేస్తున్నారు. మరి ఎందుకు? ఒకప్పుడు మా డాడీ వస్తున్నాడంటే డాడీ ఉత్తగానే ముత్తాన్ని కూర్చుంటే, అరే బషీర్ మీ డాడీ వస్తాడరా అంటే ఉరుకు, అస్సలు అట్లుండేది. ఇప్పుడు డాడీ వస్తుంటే ఏరా అనేలే, ఆయన చేయట్లేదు, తప్పు. కన్న తల్లిదండ్రే ఎన్ని చేసినా వాళ్ళ తర్వాతనే అది. ఓకే, సో చివరిగా ఇక బెట్టింగ్ చేసే వాళ్ళకి కానీ ఈ యాప్లు ప్రమోట్ చేసే వాళ్ళకి మీరు చెప్పాలంటే ఏం చెప్తారు? బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసే వాళ్ళకి వాళ్ళు ఎంత సంపాదించుకుంటారో అనే డబ్బులు అయితే ఉండవు. కంపల్సరీ శిక్ష అరుగా ఇస్తారు. ఎందుకంటే నేను చెప్తున్నాగా, మంచి జరిగితే మంచిగా మాట్లాడుకుంటారు, చెడు జరిగితే చెడు మాట్లాడుకుంటారు. మంచి అవుతుందో కాదు కానీ చెడు మాత్రం పక్కా అవుతుంది. 10 రాళ్ళు కొడితే ఒక సీసా పగిలినట్టు 10 మాటలకి ఎవడు కూడా పాపం తలిగి కంపల్సరీ పోతారు. పక్క బెట్టింగ్ యాప్ అనేది చాలా డేంజర్. దానివల్ల నీ మాట నా ఫాలోవర్స్ సర్వనాశనం కావడానికి ఆస్కారం ఉంటుంది, కానీ మంచి కావడానికి ఎవరికి ఉండదు. మంచి ఎవడు కాడు కూడా. ఒకవేళ ఇవాళ 1000 రూపాయలు వచ్చినానుకో, రేపు 10,000 పోవడానికి ఆస్కారం ఉంటుంది. ఓకేనా? అట్లా బెట్టింగ్ యాప్లు చేయమాకండి. ఎందుకంటే ఇప్పుడున్న ప్రమోషన్లలో చేసుకోండి, మంచి ప్రమోషన్లు ఉంటాయి. ఇప్పుడు యాప్ అనేది ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది, రేపు కొత్త యాప్ రావచ్చు. టిక్టాక్లో అంత జోరులో నైటే పోయింది, ఇది కూడా పోవచ్చాము. రేపు పొద్దున ఏదైనా పోతే అరే బషీర్ మాస్టర్ రా, లేకపోతే ఇతను రా అని చెప్పుకోగానే చేయబట్టికి నా 2 లక్షలు పోయినాయి. ఎప్పటికైనా మచ్చుంటుంది మక్కా ఉంటుంది. వీడి వల్ల నా కొడుకు చచ్చిపోయిందిరా, వీడి వల్ల నా పిల్లని చచ్చిపోయిందిరా, వీడి వల్ల నా మొగుడు ఊరేసుకుంటారా అనేది రావద్దు. ఓకే, అంటే రీసెంట్గా నా ఇంటర్వ్యూస్ కింద నేను నెంబర్ ఇస్తే ఒకటి, ఆ నెంబర్కి కూడా ఒక వ్యక్తి కాల్ చేసింది మాస్టర్. సో కాల్ చేసి తను ఈ బెట్టింగ్ యాప్లో పడి విత్ ప్రూఫ్స్ ఉన్నాయంట అతని దగ్గర, స్క్రీన్ షాట్స్తో సహా ఉన్నాయి. 2 ఎకరాల పొలం అంట. నాదు సుతార పని చేసుకుంటుంది ఒక ఆమె, బొచ్చ మూత. 35,000 పోగొట్టుకుంది. వాయిస్ పంపించింది నాకు. 35,000 వాటికి 35,000 పోగొట్టుకున్నా మాస్టర్. బెట్టింగ్ యాప్ వల్లనే 35,000 పోగొట్టుకున్నా. వీడియో పెడతావా అంటే, ఇంకా నేను వీడియో పెడితే మా ఆయనకు తెలిస్తే కొడతారు మాస్టర్. అట్లా కూడా ఉంటుంది. ఆ వ్యక్తి నాకు కాల్ చేసి, అన్న నేను మోసపోయినా, ఇంట్లో తల్లిదండ్రులకు కాలు మొక్కినా, ఉన్న పొలాలు అమ్ముకున్నా, సరే నేను ఎట్లా నాశనం అయినా, ఇంకా వేరే వాళ్ళు ఉన్నారన్న, నాకు ఒకసారి ఇంటర్వ్యూ ఇస్తాను, నేను నాకు గొప్ప కావాలని కాదు కానీ ఇలా బెట్టింగ్ చేసే వాళ్ళ లైఫ్ స్పాయిల్ అవుతాయి అని చెప్పి అన్నాడు. జనాలు బెట్టింగ్ యాప్ను దూరం చేసుకోవాలంటే మన కళ్ళ ముందు అవలపడు. ఇప్పుడు మన కళ్ళ ముందు ఏదైనా ఇంటికి రిమోట్స్ ఇవన్నీ కొత్త వస్తున్నాయి. ఎటు పోయినా రిమోట్లే వస్తాయి. ఇప్పుడు మొబైల్ అనుకున్నాం అనుకో, మన మనసులో మొబైల్ కొత్తగా కొనాలంటే మొబైలే వస్తాయి ఎదురుగా. మన మనసులో ఏదైనా టీషర్ట్ కొనాలంటే టీషర్ట్ వస్తాయి. ఇట్లాంటివి వచ్చినప్పుడు బ్లాక్లు చేయాలి. ఎవరైనా బెట్టింగ్ ప్రమోషన్ చేసినప్పుడు ఆ బెట్టింగ్ ప్రమోషన్ వచ్చిన అన్ఫాలో కొట్టండి ఫస్ట్. ఎవరైతే బెట్టింగ్ ప్రమోషన్ చేస్తారో అన్ఫాలో కొట్టి బ్లాక్లో పెట్టితే వాడు రాడు, ఆ థాట్ రాదు. ఇప్పుడు నేను మా ఇంట్లో మొన్న టీవీ కొన్నా, 1,50,000 పెట్టి పెద్ద టీవీ కొన్నా. ఆ టీవీకి రిమోట్ ఖరాబ్ అయింది. రిమోట్ మా పిల్లగాళ్ళు ఊరికి ఆడ బుడదలు తడిపేస్తారు, ఆడ నీళ్ళు తడిపేస్తారు అని ఒక రిమోట్ కొనాలనుకొని చూస్తున్నా. యాడిపోయినా అదే రిమోట్ కవర్ వస్తుంది. నేను బుక్ చేసిన, దాన్ని బ్లాక్ కొట్టేసిన అనుకో, ఆ రిమోట్ కవర్ రాదు. ఈ బెట్టింగ్ యాప్ కూడా అంతే. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసే ఫాలోవర్స్ ఎవడున్నా కానీ అన్ఫాలో కొట్టి బ్లాక్లో పెట్టండి. వాడు ఎవడైనా కానీ అయిపోయి. బెట్టింగ్ ప్రమోషన్ చేసేవాడిని అన్ఫాలో బ్లాక్, అన్ఫాలో కొట్టేసి బ్లాక్ చేయాలా, ఇంకా రారు, ఆ థాట్ రాదు. అది
సో ఇలా నడుస్తుంది సమాజం అంటారు. అంతే ఓకే, బెట్టింగ్లకు దూరంగా ఉండాలి, దేనికైనా దారి తీస్తుంది అని అంటారు. అంతే. 75,000 ఒక అమ్మాయి లాస్ అయింది, 35,000 ఒక అమ్మాయి లాస్ అయింది, 36,000 ఒక అమ్మాయి, 53,000 ఒక అమ్మాయి లాస్ అయింది. మరి అది చాలా టూ మచ్. ఎందుకంటే మీరు చేసే మంచిగా ఉండాలి కానీ చెడు కావద్దు. అర్జెంటుగా ఒక వీడియో పెట్టండి, ఈ వీడియోని అయితే గట్టిగా షేర్ చేయండి. ఓకే, సో థ్యాంక్ యూ మాస్టర్, పిల్లవాడిని వచ్చినందుకు. ఈ బెట్టింగ్ గురించి అంటే మీతో వాళ్ళు షేర్ చేసుకున్న విషయాలు కూడా విత్ ప్రూఫ్స్ మాతో వచ్చి పంచుకున్నందుకు థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్.